లైఫ్ అంటే వికసించిన పువ్వులా ఫ్రెష్గా ఉంటుంది అనుకున్నా, కానీ పువ్వులు కూడా వాడిపోతాయని ఇప్పుడే తెలిసింది. బట్టలకి వస్తువులకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నట్టు లైఫ్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే ఎంత బాగుండేది. ప్రియా, నీకు జోక్ చెప్పనా? జీవితమే ఓ జోక్ అయిపోయింది, మళ్ళీ ఈ జోకులు ఎందుకే? అబ్బా, ఏబిసిడిలో ఒకటి లేదు, నీకు తెలుసా? అవునా? ఏంటబ్బా అది? ఒకటే. ఏంటి? అబ్బా అవునే బాబు, ఏబిసిడిలో ఒకటి ఎందుకుంటే చెప్పు, అది కూడా తెలీదు. నవ్వవే నవ్వు, నా జీవితం అంటే అందరికి నవ్వులాట అయిపోయింది. దేవుడా, డైలాగ్స్ లో ఎప్పుడు కామెడీ చూడడమే తప్ప ట్రాజడీ చూడలేదే. నీకేమైందో చెప్పు ముందు. అది చెప్పుకుంటూ పోతే నెవర్ ఎండింగ్ సీరియలే. పెద్ద కష్టం వచ్చిందా? ఏంటి అది? నన్ను మా నాన్న మళ్ళీ చదవమంటున్నాడే. ఏంటి చదవమంటున్నాడా? దీనికేనా అరిగిపోయిన టేప్ రికార్డర్లా ఏడవడాలో? నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలుస్తుంది నా లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో, ఒక రోజు ఉండి చూడు. అబ్బో, నీకేమైనా కట్టప్పుకున్నా నీ కష్టాలున్నాయి ఏంటి అంతలా ఫీల్ అవుతున్నావు? ఒక్కరోజే కదా ఉంటానే. నీ క్యారెక్టర్ లో నేనుంటాను, నా క్యారెక్టర్ లో నువ్వు ఉండు. అవునా? అయితే ట్రై చెయ్యి. సరే. ఏంటే శృతి అలా ఉన్నావు? నీకేంటమ్మా, మంత్లీ వచ్చే పాకెట్ మనీతో జాలీగా ఉన్నావు. చూడు శృతి, నాకు పాకెట్ లేదు, ఓన్లీ పర్సన్. ఇదిగో ఇలా పంచులు వేస్తే ఇంకా పెళ్లి పెటాకులు లేకుండా పోయాయి. శృతి మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి పెళ్లి గురించి ఎత్తుకు. హే శృతి, మార్నింగ్ రీఛార్జ్ చేయించమని డబ్బులు ఇచ్చాను కదే, చేయించావా? చేయించా. నిన్ను అడుగుతుంటే అది సమాధానం చెప్తుందేంటి? రోల్స్ చేంజ్ చేసుకున్నామే, ఇవాళకి అదే శృతి. వినబడుతుందా? అదే శృతి. ఓకే. హే శృతి, రీఛార్జ్ చేస్తే సరిపోతుందా? మరి ఛార్జింగ్ కూడా పెట్టమంటావా? బ్యాలెన్స్ ఇవ్వవా? బ్యాలెన్సా? అడిగింది బాహుబలి టికెట్స్ కాదు, బ్యాలెన్స్ అమ్మా, బ్యాలెన్స్ ఇవ్వు. ఎంత? మార్నింగే కదే 500 ఇచ్చి 10 రూపీస్ కి రీఛార్జ్ చేయి శృతి అని చెప్పాను. ఏంటి 10 రూపీస్ రీఛార్జ్ కోసం నువ్వు నాకు 500 ఇచ్చావా? అవునే, ఉదయమేగా ఇచ్చింది, ఇచ్చేసే. ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది, పట్టు. సరే కాని ప్రియా, నీ పెళ్లి సంబంధాల మ్యాటర్ ఎంతవరకు వచ్చిందే? ఏం ప్రయత్నాలే బాబు, రాను రాను పెళ్ళంటేనే చిరాకేసేస్తుంది. ఇప్పుడు ఆ పెళ్లి గోలు ఎందుకులే గాని, రూమ్ రెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాం కదా, ఏం చేసావు? దొబ్బేసావా? అసలే ఇవ్వాలే లాస్ట్ డేట్. ఎవరికిచ్చో? ఎవరికిచ్చానంటావేంటే? నీకే కదా ఇచ్చాం. ఇవాళ నేనంటే ఎవరు? అవును, ఇవాళ తనంటే నువ్వే కదే. అంటే రెంట్ ఇచ్చేమ్మా, త్వరగా ఇచ్చేసి, అసలు ఈ రోజు లాస్ట్ డేటు. నాకు నేనే ఇరుక్కున్నానా? ఏయ్, నీలాంటి వాళ్ళని ఉద్దేశించే ఓ సామెత ఉంది, చెప్పనా? సల కాగిపోతున్నా సామెతలతో ఇరిటేట్ చేయకపోరు. శృతి, ఏమైంది నీకు ఇవాళ? ఎప్పుడు లేదు ఇంత సీరియస్ అవుతున్నావు? ఇవాళ ఇది నా ఫోనే. హలో, నాన్న చెప్పండి. ఏంటో చెప్పేది? నీ ఏడుపు మీ అమ్మ ఆగకుండా అన్ని సీరియల్ చూసేస్తుంది, దాంతో నాకు ఫస్తులు. ఏమైంది నాన్న? ఇంకేం కావాలి? నీ చదువు గురించి వద్దు వద్దు అని మీ అమ్మ దగ్గర ఏడ్చావు కదా, ఆ ఎఫెక్ట్ నా మీద చూపిస్తుంది మీ అమ్మ. నేనేం చేయను నాన్న. చదువు గిదువు ఏం వద్దులే. నాన్నగారు, మీరేం బాధపడకండి, నేను ఇక్కడే ఉండి చక్కగా చదువుకుంటాను. సరే, నీ ఇష్టం, ఉంటా. వస్తే ఎంత పని చేసావే. ఏంటి శృతి ఏదో అంటున్నావు? అమ్మ తల్లి, నీ క్యారెక్టర్ కో దండం, నా క్యారెక్టర్ నాకు ఇచ్చేసాయి. అలా రా దారికి. ఏ దారికన్నా వెళ్ళండి, ముందు కిచెన్ లోకి వెళ్దాం పదండి, నాకు బాగా ఆకలి వేస్తుంది. సరే అయితే పదండి. బాగా బుక్ చేసావు నన్ను. రైస్ లో అద్భుతాన్ని చేయబోతున్నాను నేను. రైస్ లో అద్భుతమా? రైస్ నేనైతే నార్మల్ వైట్ రైస్ తిని అందులో కర్రీ మిక్స్ చేసుకుని బోర్ కొట్టేసింది. అండ్ యు నో వాట్, మన సౌత్ లో మనకు ఎక్కువ సౌత్ ఇండియన్ డిషెస్ బాగా అలవాటు కాబట్టి తిని తిని నాకు బోర్ కొట్టేసింది. సో జర హట్కి ఆలోచించి నేను అనుకున్నా కొద్ది నార్త్ ని కొద్ది సౌత్ టచ్ ఇచ్చి చేద్దామని. నార్త్ వెళ్ళలేదు కాబట్టి ఆ కోపంతో రెసిపీ అన్న నేర్చుకుందామని చెప్పి నేర్చుకున్నాను. సూపర్. అయితే ఇంతకీ నేమ్ చెప్పు. కోకోనట్ కోకమ్ రైస్. కోకమ్ రైస్. ఇదేదో కోకాపేట అలా ఉంది. నేను ఆంటీని కాదుగా. ఓకే అంటే అది మాకు తెలుసు, అందరికి తెలియదు కదా. సో ఇవాళ రెసిపీ పేరేంటి? కోకోనట్ కోకమ్ రైస్.
చేయాలి? ముందు ఏం చేయాలి? జార్ తీసుకురా. అమ్మ ఇక్కడ చాలా ఉన్నాయి. అబ్బా అన్ని చెప్తాను నీకు, నువ్వేం టెన్షన్ పడదు. నేను ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకున్న తర్వాత కోకోనట్ తురుము ఇవ్వు. అమ్మో నేనేం పని చేయను, ఒక్కొక్కటి వీళ్ళకి చెప్తా. నేను మహారాణిని ఇప్పుడు. నీకు రాదా? లేకపోతే వీటి నేమ్స్ తెలియదు. ఇవాళ నేను కొత్త రెసిపీని కనుక్కున్నాను కాబట్టి మీతో పని ఎక్కువ చేపిస్తాను. అర్థమైంది, స్పూన్ ఇవ్వు. నాకు అర్థమైంది. సో ఫస్ట్ కోకోనట్ తురుముని అది ఆల్రెడీ తురిమేసాక మళ్ళీ మిక్స్ చేయాలా? ఇంకా గ్రైండ్ చేయాలా? నీకు సమావేశాలు చాలా కావాలి. అయితే కోకోనట్ ఆల్రెడీ తురిమి పెట్టుకుంది కదా, దాంట్లో వేయాలి. పేస్ట్ కోసం మిక్స్ చేసుకోవాలి కాబట్టి సో అవునా. అలాంటిది కొబ్బరి తురుము, హాఫ్ కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంతక నేను ఏమన్నా కోకం రైస్. కోకం అంటే అది వేసుకున్నాం. కోకం వేసుకోవాలి. కోకం అంటే ఏంటి? చింతపండు. అది ఎస్ చింతపండు. ఇది కానీ చింతపండు ఏం చింతపండు నేను మీకు చెప్తా. ఇది డిఫరెంట్ గా ఉంది కదా. అవును, ఎలా ఉంది? చాలా డిఫరెంట్. ఇది మన సైడ్ కాకుండా నార్త్ సైడ్ దీని ఎక్కువ చింతపండులా వాడతారు అనమాట. ఇది కొద్దిగా పుల్లగా ఉంటది, పుల్లగా కమ్ టేస్టీగా ఉంటది. ఎలా ఉంది? ఉప్పుగా పుల్లగా బాగుంది కదా. అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇట్లాంటివి. ఐ థింక్ సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కొన్నిసార్లు మామిడికాయ అవైలబుల్ లేనప్పుడు పుల్లగా కావాలనుకున్నప్పుడు ఇది తినొచ్చు. తింటావా? సో ఇట్ సైడ్ కూడా మనకి అది దొరుకుతుంది కదా. ఎస్, మన దగ్గర ఈజీగా దొరుకుతుంది. కానీ మనకు దీని మీద ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి నేనే ఆలోచించాను నార్త్ సైడ్ ఫుడ్ ని టచ్ చేద్దాం మనం అని. సో ఇప్పుడు ఈ కోకం ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. ఎంత క్వాంటిటీ అంటే ఫస్ట్ నానబెట్టుకోవాలి కదా దాన్ని, కంపల్సరీగా నానబెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు కోకం కొద్ది వాటర్ నానబెట్టుకున్న వాటర్ ని వేసేసాను. చింతపండుకు సబ్స్టిట్యూట్. ఇప్పుడు రైస్ కూడా నో బేబీ, కోకోనట్ రైస్ కదా. రైస్ కి యాక్చువల్లీ రైస్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. ఫస్ట్ కోకోనట్ ఇంకా కోకం పర్ఫామ్ చేసేయండి. లాస్ట్ లో నేను స్పెషల్ సెలబ్రిటీ ఎంట్రీ ఇస్తానని నాతో చెప్పింది. అందుకే రైస్ నాలో వదిలేసాను. ఉన్న గెస్ట్ లని ఇన్వైట్ చేయి ఫస్ట్. అయితే ఎస్, నేను సెలబ్రిటీ. సరే సెలబ్రిటీ చెయ్యి. నువ్వు టికెట్ తీసుకొని వచ్చిన ఆడియన్. టికెట్ నువ్వు టికెట్లు అంటే భయం అవుతుంది. అది ఎలా చెప్పింది? కానండి ఏదో ఏడ్చారు కదా, ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి. ముందు చెయ్యండి, నేను అలా అన్నట్టు. కారమేనా? ఎస్. సో కోకోనట్ తురుము, ఆ తర్వాత కోకం, ఆ తర్వాత ఇందులో కారం వేసేసాను. ఇస్మే ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ లేదు ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇది ఎందుకు చేస్తున్నా చెప్పనా? నేను ఇంతాక ఏమన్నాను, కోకోనట్ కోకం రైస్ అని అన్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కొబ్బరి రైస్ మనం ఎప్పుడైనా చేస్తే పాలని తయారు చేస్తాం కదా. సో ఈ కోకం ని ఇంకా కొబ్బరిని కలిపేసి మనం రైస్ కోసం పాలను తయారు చేస్తున్నాం మిక్స్ చేసి. సో ఇక్కడ మిల్క్ ని ప్రిపేర్ చేస్తున్నాం కాకుండా కోకోనట్ ప్లస్ కోకం కలిపి మిల్క్ ని తయారు చేస్తున్నాం. ఎన్ని వాటర్ పోయాలి అని అంటే అది ఒకసారి కన్సిస్టెన్సీని బట్టి ఉంటది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఎ కప్ ఆఫ్ రైస్ ని యాడ్ చేస్తున్నాం అంటే 1 కప్ ఆఫ్ వాటర్, లైక్ 1 కప్ ఆఫ్ మిల్క్ కావాలి. అంటే 1:2 అలా సంథింగ్, అట్లా క్వాంటిటీని బట్టి. ఇన్ కేస్ మనకు మిల్క్ తగ్గింది అనుకో కొద్ది వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మిక్సీకి ఇప్పుడు జాగ్రత్త, ఏదైనా తేడా అయితే ఇప్పుడు అయిపోతుంది పని. ఎస్ అయిపోయిందా? ఎస్, కోకోనట్ కోకం మిల్క్ ఎస్ ఓపెన్ చేయాల్సిందే. ఎస్, మొత్తం కొద్ది ఫ్లేవర్ చూడు ఒకసారి, కొద్ది పుల్లగా కారంగా తెలిసిపోతుంది. సో చూస్తే చూడు ఎంత బాగుంది అసలు. స్పూన్ తీసుకో. ఈ మిల్క్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చూడు ఆ కోకోనట్ ఇంకా కోకం మొత్తం పేస్ట్ అయిపోయింది, మిక్స్ అయింది కాబట్టి స్పైసీ. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అది ఇంట్రెస్టింగ్ కాబట్టి నేను చేసిన. ఓకే పారు మేడం జీ, ఇప్పుడు ఏం చేయాలి జీ అంటే ఒక బౌల్ ఇంకా స్ట్రైనర్ తీసుకురా. ఈ మిల్క్ ని మనం స్ట్రెయిన్ చేద్దాం. మీన్ వేళ ఇద్దరికి పని ఉంది. ఒక వెళ్ళి కుక్కర్ తీసుకురాపు. ఇద్దరికి ఒకసారి చెప్తావా? మీరు పని చేయడమే నాకు చాలా ఇష్టం. మీరు శ్రమ పడుతుంటే నా కళ్ళలో ఆనందం. ఓకే ఇక్కడ పెట్టే. ఇది ప్రియాలో చంపేస్తాను. సో ఐ వాజ్ జస్ట్ జోక్ చేస్తున్నా. చేయొద్దా? చేయొద్దా? చేస్తా. ఏం చేస్తావు? అయితే అన్ని చేస్తా. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్. సో ఇప్పుడు నేను ఈ మిల్క్ ని స్టెయిన్ చేస్తున్నా, అంటే జల్లెడ పడుతున్నా. తెలుగు కూడా వడగడుతున్నా. ఎగ్జాక్ట్లీ.
పట్టుకో, కొద్ది భయం వేస్తుంది. ఏదిదా? ఇందులో కొద్ది వాటర్ పోయవా. సో ఈ కోకోనట్ కోకంని ఇలా మనం స్టెయిన్ చేసుకోవాలి. ఎక్కువ కలర్ చూడు ఎలా ఉందో. చింతపండు లాగే ఉంటది తెలుసా. సో ఇక్కడ పోయి ఇందులో ఉంటా పోయి చాలు. సో ఇలా పల్ప్ ని మనం బయటకు తీస్తున్నాం. ఓకే, ఇది కొద్దిగా చాలా కొత్తగా ఉంది కదా. నేను చెప్పినా కదా కొద్దిగా నార్త్ ఇంకా సౌత్ ని కలిపి నేను డిష్ ని తయారు చేయబోతున్నాను. సో ఇది రెడీ అయిపోయింది కదా. ఇది పెట్టేసే పక్కకి, దాని మీద దీని పక్కకు పెట్టే వస్తుతి. చూసేవాళ్ళు ఎన్ని పనులు అస్సలు మోయొద్దన్నారు. చిన్న పిల్లని నేను. సో స్టవ్ ఆన్ చేయి. ఓకే మేడం జీ. ఇట్లా మీరు ఎప్పుడు నా మాట వింటూ ఉండండి, ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. వాడెక్కకుండా ఉంటే చాలు. నేను మాత్రం ఇక్కడే ఉంటా. మేము వెళ్ళాక నిన్నెందుకు వదులుతావు, నిన్ను కూడా లాగుతాం. కానీ నేను రాను, నేను మార్గదర్శిని రప్పిస్తాం కదా. సరే అందులో ఏం పోనివా. ఇప్పుడు అప్పటి నుండి నేను కోకోనట్ ఇంకా కోకం ని కలిపేసి వాళ్ళని ప్రిపేర్ చేసేసాను కదా. ఇప్పుడు సెలబ్రిటీ ఎంటర్ అవుతున్నారు అనమాట. మెయిన్ సెలబ్రిటీ ఆఫ్ ది రెసిపీ ఎవరు? వచ్చాను కదా మళ్ళీ ఏమంటే మా కొత్త సెలబ్రిటీ కావాలి. నేను చూసి బోర్ అయిపోయినా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అబ్బా ఎప్పటికైనా. ఇప్పుడు గోల్డ్ వద్దు, మాకు సెలబ్రిటీలే కావాలి. ప్లాటినం రైస్ తీసుకోవా. ఓ సెలబ్రిటీ మరో సెలబ్రిటీని వెల్కమ్ చేస్తుంది. ఇక్కడ రైస్ ని ఏం చేసావు? సో కోకోనట్ కోకం రైస్ అది రైస్ ఈ రైస్ ఏం చేశానంటే నేను ఒక 15 minutes వాటర్ లో నానబెట్టాను. జస్ట్ మామూలుగా 15 minutes కి మించి నానబెట్టద్దు. ఓకే. సో ఇప్పుడు దీన్ని ½ cup ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అందులో వాటర్ వేయలేదు, లేదంటే ఏం వేయలేదు. ఆయిల్ ఎందుకే నీకు కంగారు ఎందుకే నీకు? అంతేనా? చాలా. సో దీంట్లో కొంచెం వేయచ్చా? కొద్దిగా చాలు. కోసం ఇంత వేసాను. చాలా వేసానా? సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ఇవ్వు. మిల్క్ స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసి 10 to 15 minutes నానబెట్టిన రైస్ వేసేసి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ కోకం మిల్క్ ని యాడ్ చేస్తున్నాం. ఈ మిల్క్ ని ఎంత యాడ్ చేయాలి? ½ cup ఆఫ్ రైస్ కి 1 cup ఆఫ్ మిల్క్. ఓకే, బియ్యం కి మనం వాటర్ పెట్టుకున్నట్టే అట్లా వేసుకోవాలి. నాకు కొద్దిగా ఏమంటారు కన్సిస్టెన్సీ తెలుసు కాబట్టి నేను సొంతగా కలిపేస్తున్నా. అంటే నాకు కొద్దిగా ఇంటెలిజెంట్ గర్ల్ కదా. సో ఇట్లాంటి మెజర్మెంట్స్ నాకు ఈజీగా తెలిసిపోతాయి. ఇవన్నీ నా దగ్గర నేర్చుకున్న ట్రిక్సే కదా. అవును, చాలా బాగా కవర్ చేసుకుంటారు. సరిపోతుంది. సో సరిపోతుంది. సో ఇది పట్టుకో. ఫ్లేమ్ కొద్దిగా హై చేసేసి దీంట్లో కొద్దిగా కాజు ఇవ్వ. కాజు స్పూన్ కూడా ఇస్తావా? చేద్దాం. చేతితో వేయచ్చు కదా. నేను వేయను, నేను స్టైల్ గా పాష్ గా వేస్తాను. అలా వేసిన తర్వాత కొద్ది సాల్ట్, ఉప్పు. సో ఉప్పు కొద్దిగా. సో మిల్క్ లోనే వేసుకోలేదు, అండ్ రైస్ లో కూడా కావాలి కాబట్టి కొంచెం వేసుకో. అవును. ఆ తర్వాత మిక్సింగ్ కి కొద్ది స్పూన్ ఇవ్వు. ఇప్పుడు దీన్ని మూత మూసేసి ఇది విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఎన్ని విజిల్స్ రావాలి? అది ఎంతసేపు ఉడికితే అంతసేపు రావాలి. నేను దాంట్లో మిషన్ ఎవరి కుక్కర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మన దగ్గర ఒక 2 or 3 రావాలి. 2 or 3 వస్తే చాలు విజిల్స్. ఆ లోపల ఉడకాలి. సో యాక్చువల్లీ మా ఇంట్లో చిన్న ఉన్నప్పుడు కుక్కర్ లో రాకపోతే మా అమ్మ దన్నమని కొట్టేదాన్ని, తప్పని ఎగరేదాన్ని. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, కుక్కర్ లో మొత్తం ప్రెషర్ పోయే వరకు దీన్ని తీయద్దు. ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. బలవంతంగా దీన్ని ఓపెన్ చేస్తే నా ఫ్రెండ్ కి మొత్తం అంతా పప్పు పడిపోయింది. అయ్యో నిజం చెప్తున్నాను. అంటే చాలా మంది అంటే తెలియని వాళ్ళు ఉంటారు, మనకంటే తెలుసు కదా. నీకైతే బాగా తెలుసు. అంటే చూసాను నేను. ఓకే, తీసేసారు అలాగే. అయితే ఇప్పుడు కోకం గురించి మాట్లాడుకుందాం. ఈ కోకం అనేది యాక్చువల్లీ మహారాష్ట్ర సైడ్ చింతపండు లాగా వాడతారు అనమాట. అండ్ దీంతో తెలుసా షర్బత్ చేసుకుంటారు వాళ్ళు, పులిహోర లాగా చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత బోలెడ్ అన్ని ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేస్తారు. అండ్ కోకం ఎందుకు వాడతారు అని అంటే ఒంట్లో వేడి బాగున్న వాళ్ళకి షర్బత్ లాగా చేసుకొని తాగితే వేడంతా పోతుంది. సమ్మర్ కి కూడా సమ్మర్ లో కూడా చిన్న చిక్క. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అది వాటర్ లో కొద్ది మిక్స్ చేసేసుకొని షర్బత్ చేసుకొని తాగినా ఒంట్లో వేడిపోతుంది. కోకం డైరెక్ట్ గా అయితే నానబెట్టుకుని తింటే పుల్లగా బాగుంటది. ఇంకా మన చింతపండు లాగే వాళ్ళు చింతపండు లాగా యూజ్ చేస్తారు దీన్ని. అండ్ కొద్దిగా ఫ్లేవర్ కూడా చట్పటా లాగా ఉంటది. మన చింతపండు మరీ పుల్లగా ఉంటది కదా, ఇది కొద్దిగా ఇంకా కొద్దిగా
ఫ్లేవర్ యాడ్ అయి ఉంటది. ఓకే ఓకే. అదనమాట. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ గురించి మనం ఎంటర్ అయింది మా కిచెన్ లోకి. ఎస్, అంతా మా పారు వల్లే. అంటే మీరు నన్ను పొగడకండి ప్లీజ్. అట్లాంటి పెద్ద పనులు నేను అస్సలు చేయను. పరుగుల పర్వత ఎప్పుడు పరిగెట్టాలని అదే కదా, ఎదుటి వాళ్ళు ఎప్పుడు పొగడు. అంతా నేనే సెల్ఫ్ డబ్బా. ఎస్. సో మనం రొటీన్ గా చింతపండుతో పులిహోర వెరీ రొటీన్, నిమ్మకాయతో పులిహోర వెరీ రొటీన్, కొబ్బరి పాలతో పులిహోర, కొబ్బరి పాలతో రైస్ వెరీ రొటీన్. సో కోకం ఇంకా కొబ్బరి కలిపేసి రైస్ చేసేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో, అది బయటకు వచ్చాక చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అనమిక్ పేషెంట్స్ ఉంటారు, కొద్దిగా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి లైక్ చాక్లెట్స్లు బల్పాలు పుల్లగా తినాలనిపిస్తూ ఉంటది కదా. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చింతపండు రెసిపీతో కనుక ఫుడ్ రీప్లేస్ ని చేస్తే థాట్స్ రావు. ముందు బ్లడ్ కంటెంట్ కంటే ముందు ఆ బల్పాలు తినాలని చెప్పేసి, బియ్యం తినాలని చెప్పేసి అట్లాంటి థాట్ రాదు. సో అట్లా పుల్లగా తినాలనిపించే వాళ్ళు, చింతపండు బోరు కొట్టి మామిడికాయలు బోరు కొట్టేసి అనిపించిన వాళ్ళకి కోకం రైస్ ట్రై చేయండి, అద్రిపోతుంది అనమాట. ఇద్దరిని దృష్టిలో పెట్టుకునే చేసిన ఇది. నాది హెరిడిటరీ. సో ఇది విజిల్ వచ్చేస్తుంది, వెయిట్ చేద్దాం. సో ఈ విజిల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి గుంత ప్యాన్ తీసుకురా. గుంత ప్యాన్. సో ఇది మనం ఆ ప్రెషర్ పోయే వరకు దాన్ని వదిలేసేయాలా? ఏంటి ఆ చూపు? జరుగు. స్తూపంలా నిల్చుంది, శిల్పం లాగా. ఫిక్స్ చేయి. హెయిర్ స్టైల్ కొత్తగా వేసుకొచ్చిన అని చెప్పి పొగరే నీకు. హెయిర్ స్టైల్ వదిలేసుకొని వచ్చాను అంతే. లైటర్ ఇవ్వు. వద్దులే, అది లూజ్ కదా. నువ్వు కూడా లూజే. నేను లూజే కాదు, నా హెయిర్ మాత్రమే లూజ్. నా హెయిర్ మాత్రమే లూజ్. చెప్తున్నాను, మీకు తెలియాలి కదా. సో ఇటువైపు స్టీమ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడేమో ఇక్కడ ప్యాన్ వేడైపోయింది కదా, ఇప్పుడు కొద్ది నెయ్యి ఇవ్వ శృతి. కొద్దిగా నెయ్యి ఇవ్వ అంటే వచ్చేస్తుంది అది. నువ్వు ఇవ్వు, స్పూన్ ఇక్కడ ఉంది, నేను కష్టపడకు, అలసిపోతావు. సో ఇప్పుడు నేను ఇందులో గీ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ కూడా ఇవ్వ. గీలో ఆయిల్ కొద్దిగా ఫ్లేవర్ బాగా వస్తుంది గీ ఇంకా ఆయిల్ మిక్స్ అయితే. సో నేను కొద్దిగా అలా విడివిడిగానే వేసుకోవాలా? అవి కలిసిపోతాయి అంట చుట్టాలు వాళ్ళు. చూడు కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. చాలేమో కదా. సో ఇది కొద్దిగా మెల్ట్ అవ్వాలి. తర్వాత చెక్క గరిట ఇవ్వ, ఇది ఇచ్చేసి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇందులో నేను ఏం చేయ, నువ్వు చెయ్యాలి, తప్పదు, లేకపోతే ఈ వంట రుచిగా అవ్వదు నీ చేయబడకపోతే. తింటావా? వద్దు. తినిపినా నేను నీకు? నేను తిన్నా చాలా. ఆనియన్స్ ఏవా ఎన్ని వేస్తా జరాగు, ఒక 3 టేబుల్ స్పూన్స్. ఎందుకంత తొందర? తొందర ఏముంది ఇందులో? అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం రైస్ ని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ టాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు చట్పటా ఫ్లేవర్ అవన్నీ బాగుంటాయి. ఇందులో ఆనియన్స్ వేసేసాం కదా, ఇందులో కొద్దిగా కరివేపాకు వేయమ్మా. ఇప్పుడు అసలైన చట్పటా ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది. వేసి. ఓ మై గాడ్, ఏం కాలేదు. కానీ కరివేపాకు వేస్తేనే ఏంటమ్మా, గీ వేస్తే గీ ఎఫెక్ట్ ఏమో, అది చట్పట్. గీ ఎఫెక్ట్ రాదా చట్పట్? ఏమో మేడం గారు కనుక్కున్నారు. నీకు ఎఫెక్ట్ రాదట. ఏమైంది నీకు? నీకు క్లాస్ ఉంది. ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. కొద్దిగా ప్లీజ్ టమాటోలు వేయండి. ఓకే, టమాటోస్ వేయండి. సో నేను ఒక చిన్న టమాటో తీసుకున్నా, చిన్న టమాటోని తీసుకుని ఫైన్ గా చాప్ చేసుకున్నా. ఓకే. కోకోనట్ కోకం రైస్ లో టమాటా కూడా వేస్తున్నా. సరిపోతుందా? ఇంకా వేయినా? వేసి మొత్తం వేసి. టమాటోస్ కొద్దిగా ఆయిల్ లో ఫ్రై అయ్యి కొద్ది ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. అందుకే ఇప్పుడు ఇందులో మన ఫేవరెట్ ఏంటది, షార్ట్ కట్ లో పిలుచుకునేది జీజీ పేస్ట్. ఎగ్జాక్ట్లీ, ముద్ద. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేయండి. ఓకే, శృతి గారు కొద్దిగా వేయండి మీరు. సరిపోతుందండి? సరిపోతుంది. సరే అండి. ఇది కొద్దిగా పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇంతక నేను గీ ఎందుకు వేసానంటే ఇప్పుడు మీకు వస్తుంది ఆ ఫ్లేవర్. రైస్ లో కొద్దిగా ఆయిల్ తింటే రొటీన్, కొద్దిగా గీ యాడ్ అయ్యింది అనుకో, ఆ టాసింగ్ తినేటప్పుడు కొద్ది ఫ్లేవర్ ఎక్కువ యాడ్ అవుతుంది. అందుకు ఇప్పుడు బిర్యానీ రైస్ లో గానీ రైస్ లో ఎక్కువ వేస్తూ ఉంటారు కదా. వేరే రైస్ లో గురించి ఎందుకు, మనం కోకోనట్ రైస్ గురించి మాట్లాడుతాం. అదే ఇందులో కూడా వేస్తే ఆ రెసిపీ ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నువ్వు చెప్పి నాకు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మరి ఏంటి శృతి, వాళ్ళు ఇంత అందంగా మాట్లాడుతున్నావు నువ్వు? మంచినీళ్ళు ఏమన్నా కావాలా నీకు?
పోయింది. తాగి 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 మంచి నీళ్ళు కదా. ఏంటి నన్ను మర్చిపోయారా మీరిద్దరు? అబ్బే లేదు, నిన్నే మధ్యలో ఏదో పెట్టుకున్నా. వేరే లోకల్లోకి వెళ్ళిపోయారు మీరిద్దరు. ఎక్కడికి పోలే, నువ్వే ఎక్కడైనా ఉన్నావు. ఇది ఎలా? ఇది కాదు, నీ తొందర ఎందుకు. సో ఈ రా ఫ్లేవర్ పోతుంది చూడు, అల్లం వెల్లిపాయ ఎప్పుడైనా పచ్చి ఫ్లేవర్ పోయిందని తెలిస్తే ఆ ఫ్లేవర్స్ బయటకు వచ్చేస్తాయి. సో ఇది అయిపోయింది. ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేయవా శృతి? గరం మసాలా నేను ఇది కంటిన్యూగా ఎందుకు స్టిర్ చేస్తున్నా అంటే చాలా, ఎందుకంటే ఇందులో మనం అసలు ఏ స్పైసెస్ వేసుకోలేదు. సరిపోతుందా Yes. గరం మసాలా? ఉట్టి కోకంలో మిల్క్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు అవసరం వస్తుంది. చాలా బాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు రైస్ కలిస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి. అండ్ ఇది నేను కంటిన్యూగా ఎందుకు మిక్స్ చేస్తున్నా అంటే టమాటాలు కొద్దిగా చిన్న సైజులో అయిపోతాయి అని చెప్పేసి పచ్చివి డైరెక్ట్ వేసేసాం కదా, అయిపోయింది. అండ్ ఇందులో మసాలాలు ఎక్కువ మనం యాడ్ చేయలేదు, ఇక్కడ గరం మసాలాను యాడ్ చేసాము. తర్వాత కోకం మిల్క్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్ది కారం పొడి వేసాము అంతే. సో ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఓపెన్ చేసేద్దామా? మనం కష్టపడి ఇష్టపడి చేసిన మన కోకోనట్ కోకం రైస్ ని ఓపెన్ చేస్తున్నా. 1 2 3 గో. సో కోకం రైస్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది పుల్లగా ఉంటది అసలు, పోద్ది. ఈ పులుపులో మనం ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసాం కదా. ఓ మై గాడ్. సో అందులో మనం కాజూస్ కూడా వేసుకున్నాం కాబట్టి ఆ లుకింగ్ బాగుంటది, తినేటప్పుడు గొడవ పడద్దు ప్లీజ్. గొడవ ఏం పడంలే. నాకు కాజు రావాలి, నాకు జీడిపప్పు వస్తే నాకు ఇష్టం. అవును అవును అవును, మేడం గారికి ఇష్టం. సో ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. జాగ్రత్త, చాలా పట్టుకోండి. రైస్ ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అసలు రైస్ కలర్ చూడు భలే ఉంది కదా. అసలు మనం మామూలు చింతపండు వేసిన ఇంత కలర్ చూసావా? అసలు ఎప్పుడు ట్రై చేయొద్దు. ఈ కోకం రైస్ ఎందుకే స్పెషల్ అనమాట. కొద్దిగా సాల్ట్ ఇవ్వాలి, ఎందుకో నాకు తగ్గింది అనిపిస్తుంది. సరిపోయింది. అటు సైడ్ ఉంది సాల్ట్, మనం రైస్ లో ఆల్రెడీ వేసాం కానీ కొద్దిగా వేద్దాం. కొద్దిగా వేద్దాం. నాకు ఎందుకో కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది. కొంచెం వేచాలి, లైట్ గా సాల్ట్. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం జిగ్ గా మిక్స్ చేసాం అనుకో, రైస్ అంతా బ్రేక్ అయిపోయి ఉప్మాలా పేస్ట్ లా తయారవుతుంది. సో మిక్స్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా లైట్ గా రఫ్ అండ్ టఫ్ గా కాకుండా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి. ఇంత లోపల వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి. బౌలా? యా, సర్వింగ్ బౌల్. ఎంత క్లారిటీగా అడుగుతుంది చూడే, బౌలా ప్లేటా అని శృతి. మళ్ళీ నాకే కదా వేసేది మీరు. ఎందుకు లేవే అవన్నీ, ఇప్పుడు నువ్వు నా మంచి ఫ్రెండ్వి. ఆఫ్ చేసేసుకోవాలి. సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసా. ఇది చూడు ఎంత టేస్టీగా ఉంది, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. యమ్ యమ్ గా కనబడుతుంది. డిష్ పట్టుకుంటాను, సర్వ్ రైస్ వి. అండ్ మనం గీ ఇంకా ఆయిల్ తో కోట్ చేసాం కాబట్టి రైస్ మీద షైనింగ్ కూడా ఎంత బాగుంది. అవును, గీ వల్ల అట్లా రైస్ షైన్ అవుతుంది. సో కోకం రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. శృతి ఎల్లో ఒక ప్లేట్ తీసుకురా. ఎమ్మిగా ఎప్పుడు తినాలనిపిస్తుంది కదా. నేను కూడా చచ్చిపోతున్నాను ఎప్పుడు తినాలా అని. ఎస్, యు ఆర్ సింప్లీ సూపర్. నైస్. సో delicious and tasty coconut kokum rice ready. Let's do kummudu. సో కోకోనట్ కోకం రైస్ రెడీ అయిపోయింది కదా. అమ్మడ్లు టేస్ట్ చేసేద్దామా? Yes. చాలో Let's do kummudu. ఎగ్జాక్ట్లీ, అమ్మడ్లు లెట్స్ డు కుమ్ముడు. చాలా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. ప్లెయిన్ రైస్లు చేసుకోవడం, లేకపోతే కోకోనట్ రైస్ చేసుకోవడం అన్ని రెగ్యులర్ అయిపోయినాయి. ఇలా కోకం రైస్, అబ్బా ఏముంది అసలు కోకం నువ్వు ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కదా కోకం గురించి. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఫీలింగ్ అ డిఫరెంట్ ఫ్లేవర్. మరీ పుల్లగా ఉంటే తినలేము, మరీ స్పైసీగా ఉంటే తినలేము. రెండు మిక్స్ అయిపోయి సెమీగా ఉంది కదా, చాలా బాగుంది. వావ్. గీతో చేసామేమో, గీ ఎఫెక్ట్ కూడా ఉంది, బాగుంది కదా. చాలా చాలా బాగుంది, సూపర్ డిష్. సో చూసారు కదండి, మేము ప్రిపేర్ చేసుకున్న యమ్మీ అండ్ డెలిషియస్ కోకోనట్ కోకం రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి కొత్త యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీ మీ సొంతం అవుతుంది. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.